వీళ్ళందరి రాకతో ఆర్మూర్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ చాలా బలపడుతుంది. ఇంకా ఆర్మూర్ ప్రాంతము యాజ్ ఇట్ ఈజ్ కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారిని పెద్ద ఎత్తున ఆశీర్వదించడం కూడా జరిగింది లోక్సభలో. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీళ్ళందరి రాకతో చాలా బలపడుతుంది. రెండో విషయం, రాజ్యాంగాన్ని ఏ రకంగా అయితే కించపరిచిండో కేసీఆర్, అదే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి నువ్వు గద్దెనెక్కినవు. నీకు ఆ రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే ఫస్ట్ గద్దె దిగి మాట్లాడు. ఇవాళ రాజ్యాంగాన్ని అవమానించినందుకు చుక్సార్ గారు చెప్పినట్టు చంద్రుడి మీద ఉమ్మేస్తే అది వచ్చి కేసీఆర్ ముక్కు మీదనే పడుతుంది. మోడీ గారి మీద ప్రివిలేజ్ మోషన్ కాదు, కేసీఆర్ మీద మూవ్ చేయాలా. రాజ్యాంగంని అవమానపరిచినందుకు కేసీఆర్ని వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగియాలా. ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలా, కోర్టుకు కూడా పోవాలా. ఇదే కాకుండా ఇక ప్రివిలేజ్ మోషన్లు మూవ్ చేసుకుంటా పోతే కేసీఆర్ వాడే భాషకి, కేసీఆర్ ప్రధానమంత్రి గారి మీద, అమిత్ షా గారి మీద, వివిధ జాతీయ నాయకుల మీద, ఎంపీల మీద ఆయన వాడే భాషకి అసెంబ్లీ పొద్దస్తమానం ప్రివిలేజ్ మోషన్లతో నిండిపోతుంది మూవ్ చేయడం మొదలు పెడితే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.